హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డ్యాన్స్ కిచెన్ 8247 ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో బెల్లపు గవ్వలండి. చాలా ఈజీగా ఎంతో పర్ఫెక్ట్గా మనకు బెల్లపు గవ్వలు అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. ఇదిగోండి, ఒక్కసారి ప్రాసెస్ చూసేద్దాం. ఒక బౌల్ తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకొని ఒక జల్లెడ తీసుకొని ఆ జల్లెడలోకి వచ్చి అరకప్పు వచ్చి మైదా పిండి తీసుకున్నాను, చక్కగా జల్లించుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు వచ్చి గోధుమ పిండి తీసుకున్నానండి, చక్కగా జల్లించుకున్నాను. మనం జల్లించుకుంటే ఏంటండి, డస్ట్ ఉన్నా బయటకు వచ్చేస్తుంది. అందుకోసం కంపల్సరీగా జల్లించుకోవాలండి మన పిండి అన్నది. ఒక అర టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ఒక అర టీ స్పూన్ వచ్చి తినే సోడా తీసుకున్నానండి, వంట సోడా అంటాం కదండి. ఒక 2 స్పూన్లు వచ్చి నెయ్యి తీసుకున్నాను. కరగబెట్టి చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి కలిసిపోయేటట్టు. పూర్తిగా అలా నెయ్యి, సాల్టు, మనకు వంట సోడా పూర్తిగా కలిసిపోవాలి పిండిలో. కలిసిపోయి అలా ముద్దలా వచ్చేదాకా కలిపేసుకున్న తర్వాత మనం వాటర్ అన్నది పిండికి తగినట్టు పోసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి. అదిగోండి, అలా ముద్దలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అన్నది ప్లేట్ వేసి పక్కన పెట్టుకోవాలి. కలిపేసుకుని పక్కకు పెట్టుకున్న 10 నిమిషాలకి ఇదిగోండి పిండి అనేది కొంచెం మెత్తగిల్లిద్ది. తర్వాత ఇదిగోండి గవ్వలు అన్నది ప్రిపేర్ చేయడానికి చెక్క అన్నది నేను పక్కన పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. మనం చెక్కకి అప్లై చేసుకున్న తర్వాత అలా చిన్న చిన్న ఉండలుగా చేసి ముందుగా నేను పక్కన పెట్టేసుకున్నానండి. అలా మొత్తం అలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చక్కగా చెక్కల గవ్వ మీద అలుగండి అలా ప్రెస్ చేసుకుంటే స్లైట్గా, మరి ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి, నార్మల్గా అలా ప్రెస్ చేసుకుంటా చెక్కలు అది గవ్వలు అన్నది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం ఇంకా అలానే అండి రెడీ చేసేసుకోవటమే. ఇదిగోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ట్రీఫేక్ సరిపడా ఆయిల్ తీసేసుకొని ఆయిల్ అన్నది వేడెక్కిన తర్వాత ఇదిగోండి మనం గవ్వలు అన్నది వేసేసుకోవాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, కంపల్సరీగా ట్రై చేయండి. ఏంటంటే ఈ పిల్లలు ఏంటంటే ఇలా బెల్లం, ఒక ఐరన్ ప్రాబ్లం ఉన్నా ఇలా బెల్లం తిన్న పిల్లలు ఉంటారు కదండి, ఇలా బెల్లం అన్నది గవ్వల్లో మనం ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఐరన్ ప్రాబ్లం కూడా ఉండకుండా ఉంటుందండి. చాలా బాగుంటాయి, కంపల్సరీగా ట్రై చేయండి. ఇదిగోండి చక్కగా అలా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా వేసేసుకోవాలంతే. మంట అన్నది మనం మీడియంలో పెట్టుకొని మనం గవ్వలు అనేది కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి ఆ కలర్ వస్తే సరిపోతుంది మనకి. గవ్వలు అనేది పక్కకు తీసేసుకోవచ్చు. ఇదిగోండి పక్కకు తీసేసుకున్న తర్వాత మొత్తం పక్కకు తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనం అదే బండిలో ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి, మైదా పిండి తీసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు అనేది బెల్లం తీసుకున్నాను. ఒక అర కప్పు వచ్చి వాటర్ తీసుకున్నాను. బెల్లం అంతా పూర్తి కరిగిన తర్వాత మనం జల్లెడ పట్టుకోవాలి. బెల్లంలో కొంచెం డస్ట్ ఏమైనా ఉంటుందేమో డస్ట్ ఉంటుందండి, అందుకోసం మనం అన్నది జల్లెడ పట్టుకోవాలి బెల్లం. మళ్ళీ ఆ బాండీలోకి ఆ బెల్లపు వాటర్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే. బెల్లం అన్నది ఒక పాకం అన్నది రావాలండి, కొంచెం లైట్గా అరిసెల పాకంలాగా రావాలండి. వచ్చినప్పుడు మనం గవ్వలు అన్నది వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్లో బెల్లం అన్నది పాకం వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. ఫస్ట్ ట్రిప్ వేసి చూశానండి, రాలేదు. మళ్ళీ ఇంకో ట్రిప్ చూస్తాను. పాకం అన్నది రెడీ అవుతున్నప్పుడు వెంటనే వచ్చేసిద్దండి పాకం. మనం చూసుకుంటూ ఉండాలి 2-3 నిమిషాలకు ఒకసారి.
ఇదిగోండి ఇప్పుడు కూడా రాలేదు. ఇంకొక 2 నిమిషాలు ఉంచితే పాకం అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకొక ట్రిప్ వేసి చూద్దాం. ఇదిగోండి చూడండి పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు వచ్చేసింది కదా, వచ్చేసిన తర్వాత ఈ గవ్వలు అనేది ముందుగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ గవ్వలు అనేది వేసేసుకోవాలి పాకంలోకి. ఆ పాకం అంతా గవ్వలకు పట్టేటట్టు మనం కలుపుకుంటానే ఉండాలండి. దగ్గర పడతా ఉంటుందండి, పాకం దగ్గర పడే కొద్దీ గవ్వలకి ఆ పాకం అన్నది పట్టేసుకుంటే చక్కగా దగ్గర అయిపోతూ ఉంటాయి. ఈ మూమెంట్లో అన్నది మనం స్టవ్ అన్నది ఆఫ్ చేసుకొని కొంచెం ఆరనిచ్చిన తర్వాత గవ్వలు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఇదిగోండి నేను తీసాను చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. పక్కకు తీసేసాను మొత్తం. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ వీడియోస్ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఇలా ప్రిపేర్ చేసుకుంటే గవ్వలు అన్నది పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. కొంతమందికి పాకం అన్నది కుదరదు. ఇలా పాకం అన్నది ఇలా అరిసెల పాకంలాగా చేస్తే పర్ఫెక్ట్గా అన్నది గవ్వలకి పర్ఫెక్ట్గా పడుతుంది బెల్లం అన్నది. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.